ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి యూస్ఫుల్ రెసిపీ చూపించబోతున్నాను. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లోనే హైజీన్గా ఫ్రెష్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇది ఇలా చేసి మార్నింగ్ పిల్లలకి పాలలో కలిపిస్తే హైట్ పెరగడానికి, బలంగా ఉండడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా పిల్లలకి పోషకాలు అందాలని బయట అమ్మే ప్రోటీన్ పౌడర్స్ కొని తెచ్చి పాలలో కలిపిస్తుంటాము. అందులో మనకి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే హెల్తీగా ఎంతో టేస్టీగా చేసి పెట్టండి. మనకు బయట దొరికే పౌడర్స్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి ఇలా ఇంట్లోనే 100% న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ పౌడర్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు రాగులు వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న తడి ఆరిపోయి డ్రై అవుతాయి తొందరగా. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే తొందరగా మాడిపోతాయి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి నిదానం. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మంచి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయొద్దు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు పూల్ మకానా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పూల్ మకానాలో కూడా చాలా ప్రోటీన్స్ అనేది ఉంటుంది. మనకి పిల్లలకి డైరెక్ట్గా ఇస్తే కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా దీంట్లో యాడ్ చేసుకొని ఇస్తే వాళ్ళకి కరెక్ట్గా న్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. ఇవి ఫ్రై అయినాయో లేదో ఒకసారి క్రష్ చేసి చూస్తే మనకి తొందరగా నలగాలన్నమాట. ఇట్లా అప్పుడే మనకు అవి ఫ్రై అయిపోయినట్టు. ఇలా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇవి కూడా తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు, అట్లనే ఒక 2 స్పూన్లు బాదం, ఒక 2 స్పూన్ల వరకు పిస్తా, ఒక 2 స్పూన్లు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు, అట్లనే ఒక 2 స్పూన్లు వాటర్ మిలన్ సీడ్స్, ఇంకొక 1 స్పూన్ కాజు. ఇక్కడ నేను కాజు కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు బాదం వేసుకున్నాను కాబట్టి కాజు కొద్దిగానే వేసుకున్నాను. మీరు కావాలంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీలు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు టైం తీసుకుంటాయి ఇవి నట్స్ ఫ్రై అవ్వడానికి. అవి ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్, అది అవిసె గింజలు అంటాం కదా, ఇవి కూడా మంచిగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి, మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని నువ్వులు కూడా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా అన్నీ నిదానంగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఫ్యాన్ కింద పెడితే ఒక 10 to 15 మినిట్స్లో మొత్తం చల్లారిపోతే, మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఆ వేడి మీద చేస్తే మెత్తగా అంటే వాటర్ అయితే పొడి పొడిగా రాదనమాట. మనం ఇక్కడ పౌడర్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం చల్లారిన తర్వాతనే పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి పెద్దగా ఉన్న నట్స్ని మిక్సీ చేసుకోవాలి. ఇవి మిక్సీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎట్లా అంటే నిదానంగా మధ్య మధ్యలో ఆక్కుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకేసారి పౌడర్ అవుతుంది కదా అని చెప్పి అలానే మిక్సీ పట్టుకుంటుంటే అందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి పౌడర్ కాస్త పేస్ట్ అవుతుంది. అందుకని మెల్లగా పట్టుకోవాలన్నమాట. నిదానంగా పల్సించుకుంటూ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి, ఉండలేం లేకుండా. మళ్ళీ అదే మిక్సీ జార్లో మిగతా నట్స్ కూడా వేసుకొని సేమ్ అట్లనే అది కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ చేసి పట్టుకోవాలి. ఒకటేసారి వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ చేసి పౌడర్లాగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది కూడా మంచిగా మనకి పలుకులు ఏం తగలకుండా నట్స్ లేకుండా మంచి మొత్తం పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇవి రెండు మళ్ళీ మిక్సీలోనే వేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి కదా, మరీ చప్పగా ఉంటే పిల్లలు తాగలేరు కాబట్టి ఇక్కడ షుగర్ బెల్లం బదులు నేను షుగర్ క్యాండీ వేసుకుంటున్నాను. పటిక బెల్లం అంటాం కదా, పటిక బెల్లాన్ని ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. ఈ స్వీట్నెస్ తగ్గ చూసుకొని వేసుకోండి మీరు కూడా. ఇక్కడ పటిక బెల్లం బదులు మనకు తాటి బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది షుగర్ క్యాండీనే వేసుకున్నాను. ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి, పౌడర్లా చేసుకొని. ఇప్పుడు ఒకవేళ మీకు మధ్య మధ్యలో పలుకుల్లాగా అట్లా అనిపిస్తుందంటే ఇలా ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు నట్స్ ఏం తగలకుండా మంచిగా ఫైన్గా పౌడర్ అనేది వస్తుంది. చూసారా, ఇట్లా మెత్తగా రావాలన్నమాట. మనకు పౌడర్ అన్నాం కాబట్టి మళ్ళీ మధ్య మధ్యలో తాగుతుంటే పలుకులు అడ్డం వస్తే ఆ పిల్లలు అట్లా కూడా తాగరు కదా. ఇట్లా ఫైన్గా పౌడర్ చేసుకొని ఇది కొంచెం మొత్తం ఆరనివ్వాలి. ఎందుకంటే మిక్సీ పట్టుకున్నప్పుడు
వేడిగా ఉంటుంది కదా, ఆరిన తర్వాతనే ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ బదులు కోకో పౌడర్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి కొందరికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం ఉంటుంది. అందుకని ఈ పౌడర్కి బదులు మిల్క్ పౌడర్ బదులు కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే చాక్లెట్ పౌడర్ అంటాం కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలకి వేసి పెట్టుకోవాలి. మూత టైట్గా ఉన్న డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం ప్రోటీన్ పౌడర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే లేదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక పాలల్లో ఒక 1 స్పూన్ కలిపి ఇచ్చారంటే హ్యాపీగా తాగేసి స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు స్నాక్స్ పీరియడ్ వరకు కూడా వాళ్ళకి ఆసర ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా బాగుంటుంది. అట్లనే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.